స్కూల్ ఫీజెస్, పిల్లల మెయింటెనెన్స్, హౌస్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఇంకో 30-40 వేలు పోతుంది. ఇంకా హెల్త్, ఎంటర్టైన్మెంట్ అవి ఇవి ఇవి ఇంకొక 20-30 వేలు పగులుతుంది. సో ₹1,00,000 సంపాదించేవాడికి ఏం మిగలదు. సో ఈ లెక్క ప్రకారం ఉంటే కొంచెం వాడు మేనేజ్ చేసుకోగలడు. ఓకేనా? అవునా కదా? 30-40 లక్షలు ఉన్న హౌసెస్ 60-70 నుంచి ₹1,00,00,000 అవుతే ఇప్పుడు 60-70 రేట్లు పెరిగాయి. ఓకే, నో ప్రాబ్లం, నాట్ ఎ ప్రాబ్లం. 60-70 లక్షలు పెరిగాయి. వాడు అదే డౌన్ పేమెంట్ 1 lakh 10 lakhs పే చేశాడు అనుకోండి, మంత్లీ ఈఎంఐ ఎంత కట్టాలి? 60-70 వేలు కట్టాలి ఒక లెక్క ప్రకారం. అలా 30 years కట్టాలి. 70,000 కట్టేస్తే 30,000తో స్కూల్ ఫీజులు, పిల్లల స్కూల్ ఫీజులు, పిల్లల మెయింటెనెన్స్, ఫ్యామిలీ మెయింటెనెన్స్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ ఎక్కడి నుంచి తెస్తాడు? అది ₹1,00,000 సంపాదించే వాడి గురించి నేను చెప్తున్నా. సో కొనలేడు.